ఒక వెయిటర్ వచ్చి ఆర్డర్ సార్ అని అనటంతో అభి తల పక్కకి తిప్పి చూస్తూ ఉంటాడు. అభినే చూస్తూ కనిపిస్తుంది సిరి. సిరి కళ్ళల్లో చిన్న కన్నీటి పొర ఉంటుంది. సిరి అభి ఇద్దరూ ఒకరి ఒకరు కళ్ళు కలుసుకుంటాయి. అసలు ఏంటో చూద్దాము. సిరి ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. అభి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు బాగా లేట్ అయిపోవటంతో అభి చాలా త్వరగా బైక్ స్టార్ట్ చేసుకుని ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. చూసుకోకుండా ఒక బైక్ని గుద్దేస్తాడు. ఆ బైక్ సిరిది. సిరి దాంతో కింద పడిపోతూ ఉంది. హే, ఐఎమ్ సో సారీ అని అంటాడు అభి. అయ్యయ్యో, లేట్ అయిపోయిందండి, అందుకనే ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాను అని అంటాడు. చూసుకోకుండా డ్రైవ్ చేశారా అని సిరి కోపంగా అడుగుతుంది. సారీ, నాకు లేట్ అవుతుంది అని అభి తడబడుతూ చెప్తాడు. మీకు లేట్ అయితే నా స్కూటీని గుద్దుతారా అంటూ సిరి కొంచెం సీరియస్గా అభి వైపు చూస్తుంది. అభి కొద్దిసేపు అలా తన్మయత్వంతో చూస్తూ సిరి స్కూల్ టీచర్ కావటం వల్ల డైరీ శారీస్ వేసుకొని వెళ్తుంది. గ్రీన్ కలర్ శారీతో ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకొని హెయిర్ లీవ్ చేసి లాంగ్ ఇయర్ రింగ్స్ మెళ్ళలోని చైర్ వేసుకొని నుదిటి మధ్యలో చిన్న బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని ఉంటూ చాలా అందంగా ఉంటుంది సిరి. తను ఒక అందాల సిరి, చాలా ముచ్చటగా ఉంటుంది. సిరి అరిచినా కోపడినా చాలా నిదానంగా ఉంటుంది. దానికి తోడు సిరి చాలా అందంగా ఉంటుంది. గట్టిగా మాట్లాడలేని పిల్ల. కొంచెంసేపు అలా చూస్తూ ఉంటే పక్క వాళ్ళందరూ హారన్ కొట్టడంతో స్పృహలోకి వస్తాడు అభి. సారీ, మీకేం కాలేదు కదా? మీకేం కాలేదంటే చాలు, లేకపోతే నా లైఫ్ అంతా కష్టమైపోతుంది అని అంటాడు అభి. సిరి నవ్వకుండా ఉండలేకపోతుంది. సరే వెళ్ళండి, కానీ నెక్స్ట్ టైం జాగ్రత్త అని అంటుంది సిరి. ష్యూర్ మేడం అంటూ స్కూటీ సెల్యూట్ కొట్టాడు. ఆ రోజు ఆఫీస్లో అంతా సిరిని తలుచుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు అభి. ఇంతలో తన ఫ్రెండ్స్ కిరణ్ అప్పుడే అభి దగ్గరికి వస్తాడు. ఏమైంది వీడికి ఇలా తనలో తానే నవ్వుకుంటున్నాడు అని వచ్చి అభి ఏమైందిరా నీకు అని అంటాడు. అభి ఈ లోకంలోకి వచ్చి అబ్బే ఏం లేదురా అంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు. సరే చూసింది చాలే కానీ పద వెళ్దాం. ఎక్కడికి? మేనేజర్ మీటింగ్ అని దొబ్బుతున్నాడు రా బాబు, పద వెళ్దాం అని అంటాడు. దాంతో అభి అలా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇలా ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. అభి మాత్రం ఆ అమ్మాయి ఇంకోసారి కనిపిస్తే బాగుండు అని డైలీ అనుకుంటూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత సిరి స్కూల్లో ఒక కొత్త కంప్యూటర్ ప్రాజెక్ట్ కోసం ఒక ఐటీ కంపెనీ నుంచి వ్యక్తి రావాల్సి ఉంటుంది. ఇవాళ వాళ్ళు వస్తారట కదా, ఎవరో చూద్దాం అని అనుకుంటుంది. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ, ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడా అని అడుగుతున్నాడు. సిరి తిరిగి చూస్తుంది. అయ్యో మీరు, అరే మీరు ఆ స్కూటీ మేడం కదా? అవును, మీరు ఆ కేర్లెస్ డ్రైవర్ కదా? కేర్లెస్ కాదు మేడం, హ్యాండ్సమ్ డ్రైవర్ని అంటాడు అభి. సిరి నవ్వేసి సరే ప్రిన్సిపల్ రూమ్ అక్కడ ఉంటుంది అని చెప్పిద్ది. ఆ రోజు నుంచి అభి తరచూ స్కూల్కి రావడం మొదలవుతుంది. ఒకరోజు సిరికి బాగా లేట్ అయిపోవడంతో స్కూల్లో అభి కూడా ఆ రోజు లేట్గా వర్క్ అవుతుంది. ఇంతలో బయటికి వచ్చిన సిరి బైక్ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు. బాగా లేట్ అవ్వడంతో బైక్ అక్కడే వదిలేసి ఆటో కోసం నిల్చుంటుంది సిరి. అభి వస్తాడు అక్కడికి. ఏమైంది మేడం అని అడుగుతాడు. బైక్ రిపేర్ వచ్చిందండి అని సాడ్గా ఫేస్ పెట్టుకొని చెప్తుంది సిరి. అవునా, రండి నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు అభి. లేదు అభి గారు, నేను ఆటోలో వెళ్ళిపోతాను అని అంటుంది సిరి. సిరిని ఎంత బతిమలాడినా అభి బైక్ ఎక్కదు. సిరికి భయం, ఎవరితోనూ తొందరగా కలవదు. దాంతో అక్కడికి షేర్ ఆటో రావటంతో సిరి ఎక్కి కూర్చుంటుంది. వెంటనే అభి కూడా ఆటోలోకి ఎక్కేస్తాడు. ఏంటి అభి గారు, మీరు ఆటోలోనా అని అడుగుతుంది సిరి. మీరు ఎటూ నా బైక్ ఎక్కనన్నారు కదా, మీరు సేఫ్గా వెళ్ళారో లేదో చూసుకునే బాధ్యత నాకు ఉంటుంది కదా, అందుకే ఇలా అంటాడు. ఏమీ అర్థం కాని సిరి అలా సైలెంట్గా ఉంటుంది. కొంచెం సేపటికి స్టాప్ రావటంతో సిరి దిగుతుంది. అభి కూడా దిగుతాడు. థ్యాంక్స్ అభి గారు, తోడు వచ్చినందుకు, ఇక నేను వెళ్ళిపోతాను, బాయ్ అని చెప్పి గబగబా వెళ్ళిపోతుంది. దాంతో మెల్లగా వెళ్ళండి, నేను మీ వెనక ఏం పడనులేండి, భయపడకండి అని చెప్పి సిరి వాళ్ళ ఇంట్లో వెళ్ళేదాకా అక్కడే నిల్చొని చూసి అప్పుడే వెళ్ళిపోతాడు. ఫన్నీ గర్ల్ అని చిన్నగా నవ్వుకుంటాడు. రోజు అభి స్కూల్కి రావటం సిరితో చిన్నగా ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు.
ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న కాన్వర్జేషన్స్ మొదలవుతాయి. ఒకరోజు అభి అడుగుతాడు, కాఫీకి వస్తారా? సిరి కాస్త మిస్chieviousగా ఎందుకు అంటుంది. కేస్ సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. అబ్బో, సరే వస్తాను. కాఫీ షాప్లో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుంటారు. కొన్ని క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేదు. అభి మెల్లగా అన్నాడు, మీరిలా చూస్తే టైం ఆగిపోతుందనిపిస్తుంది. సిరి నవ్వుతూ, డ్రామా కింగ్ కాదు మేడం, రియల్ ఫీలింగ్స్ అన్నాడు. ఆ రోజు నుంచి వారి మధ్య డిస్టెన్స్ తగ్గుతూ వచ్చింది. ఇంతలో సిరికి ఒక మెసేజ్ వస్తుంది. హాయ్, ఎవరిదా ఈ నెంబర్ అని చూసుకుంటే, కంగారు పడకండి, అది నా ఫోన్ నెంబరే, సేవ్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు అభి. నెక్స్ట్ డే మార్నింగ్ సిరి ఫోన్కి అభి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తాడు. సిరి కూడా గుడ్ మార్నింగ్ అని పెడుతుంది. ప్రతి ఉదయం గుడ్ మార్నింగ్, లంచ్ తిన్నారా, మిస్ యూ అనని సిరి అభి ఇద్దరు చాట్ చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు అభి ఆఫీస్ క్యాఫెటేరియాలో కూర్చొని ఫోన్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. కిరణ్, రాహుల్, సందీప్ అక్కడికి వచ్చారు. కిరణ్ కుర్చీలో కూర్చుంటూ, ఏమయ్యా ఫోన్ చూస్తూ ఇలా నవ్వుతున్నావేంటి? డెఫినెట్లీ గర్ల్స్ మ్యాటర్ అన్నాడు. అభి క్యాజువల్గా, ఏం లేదురా అన్నాడు. సందీప్ వెంటనే ఫోన్ తీసుకొని ట్రై చేస్తూ, ఏం లేదంటే కన్ఫామ్గా ఉంది అన్నాడు. రాహుల్ సీరియస్గా చూసి, నేమ్ చెప్పు అన్నాడు. అభి చిన్నగా స్మైల్ చేసి సిరి అన్నాడు. ముగ్గురు ఒక్కసారిగా రియాక్షన్ ఇచ్చారు. ఓహోహో. కిరణ్, లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది బాయ్స్. ఇలా వాళ్ళ చాటింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇంకా క్లోజ్ అవుతారు. ఒకరోజు నాకు బాగా హెడేక్గా ఉంది అని సిరి మెసేజ్ చేస్తుంది. అభి వెంటనే స్కూల్కి వచ్చాడు. ఇది తీసుకోండి అంటూ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సిరి ఆశ్చర్యంగా, ఇంత దూరం వచ్చారా నా కోసం, ఎందుకండి అని అడుగుతుంది. అభి కాస్త సైలెంట్గా, మీకేమైనా అయితే నాకు డిస్టర్బ్ అవుతుంది అన్నాడు. ఆ మాటలు సిరి మనసులో ఎక్కడో తాకుతాయి. సిరికి ఒంట్లో బాగపోవటంతో అభియే కుకింగ్ చేసి తీసుకువెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. ఇవాళ స్పెషల్ డిష్ అన్నాడు ఒక గంట తర్వాత. ఇదేమిటి అని సిరి ఆశ్చర్యంగా అడిగింది. మ్యాగీ, కానీ బర్న్ట్ ఎడిషన్ అన్నాడు. సిరి నవ్వుతూ, ఇది తినగలమా? లవ్ ఉంటే ఏదైనా తినచ్చు అన్నాడు. అయితే మొదట మీరే తినండి అంది. ఆ కుకింగ్ చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటో తీసి గ్రూప్లో పోస్ట్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్, ఇది ఫుడ్డా ఎక్స్పెరిమెంటా అన్నాడు. సందీప్, నాసాకి పంపించు బ్రో, న్యూ ఎలిమెంట్ కనిపెట్టావని చెప్పి అవార్డు ఇస్తారు. అభి, మీరు ఫ్రెండ్సా నా ఎనిమీసారా? రాహుల్ కామ్గా, తినగలిగితే ఫ్రెండ్స్, లేదంటే ఎనిమీస్ అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఇలా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తూ ఉంటారు. అభి ఒకరోజు వాళ్ళ ఫస్ట్ అవుటింగ్ గురించి చెప్తున్నాడు. అమ్మాయి చాలా సింపుల్గా ఉంటుందిరా, కానీ తన స్మైల్ ఉంటుందిరా, వెరీ డేంజరస్ అంటాడు. కిరణ్ వెంటనే, నీ లైఫ్ డేంజరస్ అయిపోయిందంటే అన్నాడు. సందీప్, ఫస్ట్ కాఫీలోనే లవ్లో పడిపోయావా? అవి, నాకు తెలీదురా, కానీ ఆమెతో మాట్లాడితే టైం ఫాస్ట్గా అయిపోతుంది. రాహుల్ కాస్త స్మైల్ చేసి, అది లవ్ సిమ్టమ్స్ బ్రో అన్నాడు. మరి ప్రపోజ్ ప్లాన్ చేసావా అని అడిగాడు కిరణ్. లేదు, నాకు ఇది లవ్ అని ఇప్పుడే కదా తెలిసింది, టుమారో ప్రపోజ్ చేస్తా అని అంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎలా ప్రపోజ్ ప్లాన్ చేయాలా అని చెప్పేసి చాలా చాలా ఐడియాస్ ఇస్తారు. కానీ రాహుల్ మడుకు, సింపుల్ సిన్సియర్గా చెప్పురా, అదే వర్క్ అవుతుంది అంటాడు. అభి వాళ్ళు చెప్పిందంతా వింటూ బాగా ఆలోచిస్తూ ఉంటాడు. కిరణ్, ఏం ఆలోచిస్తున్నావురా అని అడుగుతాడు. ఎలా ప్లాన్ చేశావు? అభి ఏదో ఐడియా వచ్చినట్టు యాహూ అని అనుకుంటూ లేచి వెళ్ళబోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్, ఏం ప్లాన్ చేశావురా అని ఒకేసారి అడుగుతారు. సస్పెన్స్, రేపు చెప్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సిరికి మెసేజ్ చేస్తాడు అభి. ఈవినింగ్ పార్క్లో మీట్ అవుదాం అని అంటాడు. సిరి ఓకే అని మెసేజ్ చేస్తుంది. ఈ ఈవినింగ్ సిరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అభి. సిరి వస్తుంది. అభి సిరికి ఒక రోజు ఇచ్చి నీల్ డౌన్ చేసి కళ్ళల్లో ఫుల్ ప్రేమతో, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు. దాంతో సిరి కళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి. అభి ముందు, నువ్వు లెగు అని. అభి, నాకు కొంచెం టైం కావాలి అని అడుగుతుంది. ఎంత టైం, దేనికి అని అడుగుతాడు. నాకు ఒక 1 month టైం కావాలి. ఓకే,
అన్నట్టు తలకాయ ఊపుతాడు. దాంతో సిరి సంతోషంతో అక్కడ ఉండలేక బాయ్ అభి అని వెనకకి తిరిగి వెళ్ళిపోతుంది. సిరికి ఏదో గుర్తు వచ్చినట్లు అభి దగ్గరికి వచ్చి అభి చేతిలో ఉన్న రోజ్ తీసుకుంటుంది. దానికి అభి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బాయ్ అభి, టుమారో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంది. అభి ఆల్మోస్ట్ తన లవ్ ఒప్పుకుంది, కానీ ఎందుకు టైం అడుగుతుందో అర్థం కాదు. సిరి కళ్ళల్లో కూడా అభి మీద ప్రేమ కనిపిస్తుంది. సరే 1 మంత్ వెయిట్ చేద్దాం, తనేం నన్ను నో అనలేదు కదా అని అనుకుంటాడు. సిరి వాళ్ళ తమ్ముడి ఎగ్జామ్స్ 1 మంత్లో అయిపోతాయి. వాళ్ళ తమ్ముడికి ఆల్రెడీ పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ కూడా వచ్చి ఉంటుంది. ఒక్క 1 మంత్ అయితే ఇంకా నేను తన లవ్ యాక్సెప్ట్ చేయొచ్చు అని మా అమ్మని అడిగితే వాళ్ళ అమ్మకు చెప్పి తొందరగా మ్యారేజ్ చేసుకోవచ్చు అని సిరి అనుకుంటుంది. సిరి అభి రోజుట్లాగే కలుసుకుంటారు. సిరి అభి కోసం తానే ఫుడ్ ప్రిపేర్ చేసి తెస్తుంది. చాలా హ్యాపీగా ఉంటారు ఇద్దరు. ఆ రోజు వాళ్ళ తమ్ముడు ఎగ్జామ్స్ అయిపోతాయి. సిరి వాళ్ళ అమ్మకి తమ్ముడికి కూడా చెప్తుంది అభి గురించి. ఇలా అభి అనే అతను నాకు ప్రపోజ్ చేశాడు అని. సిరి వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ ఓకే చెప్తుంది. ఇలా 1 మంత్ గడుస్తుంది. ఒకరోజు ఎప్పుడూ లేనిది సిరి అభికి కాల్ చేస్తుంది. అభి షాక్ అయి, ఏంటి సిరి నాకు కాల్ చేయటమా అని ఆశ్చర్యపోతో ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మేడం, ఇవాళ భూకంపం వస్తుందేమో అని అంటాడు అభి. ఎందుకు అని అంటుంది. మీరు ఫస్ట్ టైం నాకు కాల్ చేశారు కదా అందుకు అంటాడు అభి చిన్నగా నవ్వుతూ. ఇక నుంచి ఎవ్రీడే నేను నీకు కాల్ చేస్తాను అభి అని మనసులో చిన్నగా అనుకుంటుంది. చెప్పండి ఏంటి మేడం సంగతులు అని అడుగుతాడు అభి. అభి ఈవినింగ్ కలుద్దామా అని చాలా ఎక్సైటింగ్గా అడుగుతుంది సిరి. సిరి గొంతులో హ్యాపీనెస్ చూసి తన లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. అవును కదా, ఇవాళకి 1 మంత్ అయింది అని చాలా సంతోషపడుతూ, ఈవినింగా ఎక్కడ కలుద్దాం, మనం రెగ్యులర్గా కలిసే పార్క్లో కలుద్దాము అభి, ఓకే సీ యూ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సిరి. ఆ రోజు ఈవినింగ్ సిరి కన్నా ముందే అభి వస్తాడు పార్క్కి. సిరి కూడా చాలా అందంగా రెడీ అయి మనసు నిండా ఆనందంతో వస్తూ కనిపిస్తుంది అభికి. అభి దగ్గరగా వచ్చి అభి అని ప్రేమగా పిలుస్తుంది. అభి చూపు అంతా సిరి మీదే చూస్తూ ఉంటాడు. అభి కళ్ళల్లోకి చూడలేక సిరి కళ్ళు నేలకు వాల్చేస్తుంది సిగ్గుతో. అది అని చెప్పబోతూ ఉంటుంది సిరి. ఇంతలో అభికి ఫోన్ రింగ్ అవుతుంది. అభి ఫోన్ కట్ చేసి చూపు సిరి వైపు తిప్పి, చెప్పు సిరి అని చాలా ఎక్సైటింగ్గా అడుగుతాడు. అభి ఫోన్ మళ్ళీ రింగ్ అవటంతో సిరి ఎవరో చూడు అభి అని అంటుంది. దాంతో అభికి వాళ్ళ అమ్మ కాల్ చేస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం సిరి, అమ్మ ఏంటో కనుక్కొని వచ్చేస్తాను అని పక్కకు వెళ్ళి ఒక 15 మినిట్స్ ఫోన్ మాట్లాడి వస్తాడు. సిరి అక్కడే ఉన్న బెంచ్లో కూర్చుంటుంది. చాలా ఎక్సైటింగ్గా అభి, సిరి ఏదో చెప్తా అన్నావు చెప్పు అని అంటాడు. సిరి అభి వైపు బాధగా చూస్తూ కళ్ళల్లో నీళ్లు ఆపుకుంటూ, నాకు నువ్వంటే ఇష్టం లేదు అభి, నేను నిన్ను జస్ట్ ఫ్రెండ్ లాగే చూశాను అని అంటుంది. అభి బాధతో ఏంటి అని కళ్ళల్లో నీళ్లతో అడుగుతూ అభిని అలా చూడలేకవా వెనక్కి తిరిగి, అవును అభి, నాకు నీలాంటి అబ్బాయిలు నచ్చరు. అభికి సిరిని ముందుకు తిప్పి, ఏంటి సిరి ఏం మాట్లాడుతున్నావు, నేను నచ్చను అంటే నువ్వు ఆ రోజే చెప్పాలి, కానీ నువ్వు రోజు నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు, నా చేతిలో రోజా కూడా తీసుకున్నావు, ముందు కంటే చాలా ప్రేమ చూపిస్తున్నావు, నువ్వు వచ్చేటప్పుడు కూడా నాకు ప్రపోజ్ చేయడానికే కదా వచ్చావు. లేదు అభి, నేను అందుకు రాలేదు అని సిరి ఏడుపు గొంతుతో చెప్తుంది. అవునా, మరి నాకు ఇష్టమైన కలర్ శారీ ఎందుకు కట్టుకున్నావే, నాకు నచ్చినట్టు ఎందుకు రెడీ అయ్యావు అని చేతులు గట్టిగా పట్టుకుని ఊపుతూ అడుగుతాడు. అసలు ఏం జరిగింది సిరి అని గట్టిగా అడుగుతాడు అభి. దాంతో సిరి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతాయి. నన్ను వదులు అభి అని ఏడుస్తూ అడుగుతుంది. సిరి కళ్ళల్లో నీళ్లు చూసి అభి బాధగా కళ్ళల్లో నీళ్ళతో తను చేతులు వదిలి దూరం జరుగుతాడు. అభి సిరి ఇద్దరూ చాలా మాటలు పెరిగి చాలా బాగా ఆర్గ్యూ చేసుకుంటారు. కానీ సిరి ఫైనల్గా నువ్వు ఇంకెప్పుడు నాకు కనిపించద్దు అని చాలా సీరియస్గా చెప్పి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అభి చాలా బాధగా పెద్దగా ఏడ్చుకుంటూ అక్కడే కింద మోకాళ్ళ మీద కూర్చుండిపోతారు. సిరి ఇంటికి వెళ్ళి బాగా బాధపడుతుంది. ఏమైంది అని వాళ్ళ అమ్మ అనటంతో సిరి వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడుస్తూ తనకు జరిగిన విషయమంతా చెప్తూ ఉంటాడు.
ఎందుకమ్మా నాకే ఇలా జరుగుతుంది? నాకు నాన్నంటే చాలా ఇష్టం. దేవుడు నాన్నని తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఇష్టపడే అభిని కూడా జీవితంలో కలవలేను అని ఏడుస్తూ పార్కులో జరిగిన విషయమంతా చెప్తుంది. దాంతో వాళ్ళమ్మ బాధపడకు అని ఓదారుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే డల్గా ఆఫీస్కి వస్తాడు అభి. అభి చాలా డల్గా ఉండటం గమనించిన ఫ్రెండ్స్ అభిని అడుగుతారు, ఏమైంది అభి అని. అభి, ఏం లేదురా, నేను వెళ్తాను అని అంటాడు. దాంతో ఏదో అనుమానం వచ్చిన ఫ్రెండ్స్ చూపు, అభి ఏమైంది నిన్న ప్రపోజల్ అని అడుగుతాడు. మేము ఇంకా ఇవాళ పార్టీ ఇస్తావు అని అనుకున్నాను అంటాడు కిరణ్. అభి చాలా బాధపడుతూ కిరణ్ని గట్టిగా హగ్ చేసుకుని, ఏం జరిగిందో తెలియదురా, తనే కాల్ చేసింది, చాలా హ్యాపీగా మాట్లాడింది. ఇద్దరం పార్కులో మీట్ అయ్యాము. చాలా హ్యాపీ ఫేస్తో ఉంది. ఆల్మోస్ట్ ఐ లవ్ యూ చెప్పడానికే వచ్చిందిరా. నాకు అమ్మ ఫోన్ చేసింది. ఒక 15 మినిట్స్ మాట్లాడి వచ్చేలోపే బాగా బాధపడుతూ అలా కూర్చుండిపోయి నాకు నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోయిందిరా అని బాధగా చెప్పాడు అభి. ఇంతలో సందీప్, ఓ లవ్ స్టోరీ ఇంటర్వెల్కి వచ్చిందా అన్నాడు సందీప్. దాంతో సీరియస్గా చూసిన అభి, సారీ, జస్ట్ నిన్ను నవ్వించటానికి రా. ఇంతలో కిరణ్, అయితే ఆ 15 మినిట్స్ ఏం జరిగిందిరా, ఆలోచించావా అని అడుగుతాడు కిరణ్. అవును కదా, నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను అని అభి అంటాడు. ఇంతలో రాహుల్, అవునరా, నువ్వు తనతో మాట్లాడటానికి వెళ్తున్నావని ఎవరికి చెప్పావు, మాకు కూడా చెప్పలేదు కదా అని అంటాడు. దాంతో ఆలోచనలో పడిపోతాడు అభి. 1 వీక్ తర్వాత అభి సిరి వాళ్ళు కాఫీ షాప్లో కలుస్తారు. ఇవాళ కిరణ్ అభి వెళ్దామా అని అడగడంతో సరే అని సిరి వైపు కోపంగా చూసి వెళ్ళిపోతాడు. ఇలా ఒక 15 రోజులు గడుస్తాయి. సిరి అప్పుడే స్కూల్ నుంచి వస్తుంది. సిరి వాళ్ళ అమ్మ, అమ్మా సిరి, చెప్పమ్మా అని అంటుంది. ఏమైందమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు, ఏంటి విశేషం అని అంటుంది సిరి. సిరి, ఇదిగో ఈ స్వీట్ తిను అని సిరి నోట్లో పెడుతుంది. ఏంటమ్మా ఎందుకు ఇంత ఆనందం చెప్పు అంటుంది. నీకు పెళ్ళి కుదిరింది సిరి, నీ మనసు నాకు తెలుసు సిరి, నేను అడగకుండానే ఒప్పేసుకున్నాను. నా కూతురు నా మాట వింటుంది అని నమ్మకంతో. నీ భవిష్యత్ చాలా ఆనందంగా ఉంటుంది తల్లి. కార్తిక్ కూడా చదువైపోయింది, జాబ్ కూడా వచ్చేసింది. నాకు నీ పెళ్ళి చూడాలనే ఆశ కోరిక ఒకటే మిగిలిపోయింది. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ బాగా కలిగిన వాళ్ళు, నిన్ను వాళ్ళెక్కడో చూశారంట, బాగా నచ్చావు, అందుకే వాళ్లే వెతుక్కుంటూ వచ్చారు. ఇంటికి ఇంత మంచి సంబంధం వచ్చినందువల్ల నేను కాదనలేకపోయాను తల్లి అని చాలా సంతోషంగా చెప్పారు లక్ష్మి గారు. లక్ష్మి సంతోషం చూసి సిరి కూడా ఏం మాట్లాడలేదు. అమ్మ మొహంలో ఇంత సంతోషం చూసి చాలా రోజులైంది అని అనుకుంటూ తన కళ్ళల్లోని నీళ్లు ఆపుకుంటూ అలా వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటుంది. దానితో వాళ్ళమ్మ, సిరి, ఇంకా నువ్వు బాధపడింది చాలు, ఇప్పుడు ఇంకా నేను చూసిన సంబంధం చేసుకోవాలి అని అనడంతో సిరికి ఒక్కసారిగా అభి గుర్తుకు వస్తాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చెప్పటం మర్చిపోయాను, ఇంకో వారం రోజుల్లో నీ పెళ్ళి, వాళ్లే పెళ్ళి పనులు మొత్తం చూసుకుంటారంట అని అంటుంది సీరియస్ టోన్తో లక్ష్మి గారు. నువ్వు ఈ పెళ్ళి ఆపాలి అనే పిచ్చి ప్రయత్నాలు మటుకు చేయొద్దు సిరి, నేను చచ్చిపోతాను, గుర్తుంచుకో అని అనటంతో సిరి తన రూమ్లోకి వెళ్ళి చాలా ఏడుస్తుంది. ఒకరికి మనసిచ్చి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోవాలి అని. పెళ్లి రోజు రానే వచ్చింది. సిరి టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంది. పెళ్ళి ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. తాళి కట్టేటప్పుడు సిరి కళ్ళల్లోంచి కారిన నీళ్లు, అరుంధతిని చూపించేటప్పుడు ఆ అబ్బాయి సిరి భుజం మీద తలపెట్టి సిరి చేతులు పట్టుకొని అలా చూపిస్తూ ఉంటే సిరికి అభియే గుర్తుకు వస్తున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చాలా కష్టంగా ఆపుకుంటుంది. పెళ్ళి అయిపోయింది. అత్తగారింటికి వెళ్ళిపోయింది. వ్రతాలు, కార్యక్రమాలు అన్నీ అయిపోతాయి. నెక్స్ట్ డే సిరికి ఫస్ట్ నైట్. రూమ్ చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. సిరి చాలా అందంగా రెడీ చేశారు. పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపించారు. సిరి చాలా టెన్షన్ పడుతూ ఇవాళన్నా తనకి అంతా నిజం చెప్పాలి అని అనుకుంటుంది. గదిలోకి తోసేస్తారు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ. మేము బయట గడిపెట్టేశాము అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంతలో సిరి, మీతో ఒక మాట చెప్పాలి అని బిగించేస్తుంది. అభి గురించి చెప్పేస్తుంది. చాలా ఏడుస్తుంది. పెళ్లిలో సిరి తల ఎత్తి చూడలేదు. ఆ పెళ్లి కొడుకుని చూడలేదు. దాంతో సిరికి పెళ్ళి అభితో
నే అని తెలీదు. మంచం మీద నుంచి లేచి వచ్చి సిరిని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకొని తన మెడ మీద చిరుముద్దులు ఇస్తూ, ఇది నువ్వు నాకు ఆ రోజే చెప్పాలి కదా అని రొమాంటిక్గా అంటాడు. దాంతో సిరి తనని వదిలించుకొని వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ అభి నవ్వుతూ ఉంటాడు. అభి అభి అని గట్టిగా ఆనందంతో గట్టిగా హక్ చేసుకుంటుంది సిరి. ఐ మిస్ యూ అభి అని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. గదిలో ఇంకా నిశ్శబ్దమే ఉంది. సిరి కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. ఆమె ఇంకా అభిని గట్టిగా పట్టుకునే ఉంది. అభి మెల్లగా ఆమె ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని, ఇంకా ఎంత ఏడుస్తావు, మేకప్ మొత్తం పోతుంది అన్నాడు చిన్నగా నవ్వుతూ. సిరి ఏడుస్తూ ఒక్కసారిగా నవ్వింది. ఇప్పుడు కూడా జోక్స్ వేయాలా అంది అభి. అవును, లేదంటే ఈ ఫస్ట్ నైట్ ఫుల్ క్రయింగ్ ఎపిసోడ్తో అయిపోతుంది అనని నవ్వుతాడు. ఆమె అతని ఛాతీపై మెల్లగా కొట్టి అతన్ని నీ వల్లే అంది. ఏంటి నా వల్ల అన్నాడు అభి. నువ్వు ఇంత లేట్గా రివీల్ అవ్వాలా అంది. అభి ఫేస్ సీరియస్గా పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేయాలి కదా మేడం అన్నాడు. సిరి మళ్ళీ నవ్వింది. ఆ నవ్వు చూస్తూ అభి కళ్ళల్లో ప్రేమ మెరుస్తుంది. ఇదే కావాలి అన్నాడు మెల్లగా. ఏంటి అంది. నీ నవ్వు, ఇది మళ్ళీ చూడటానికి నేను ఎంతకాలమైనా వెయిట్ చేశానో తెలుసా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే సిరి మళ్ళీ ఎమోషనల్ అయింది. సారీ అభి అంది మెల్లగా. అభి వెంటనే ఆమె పెదవుల మీద వేలుని పెట్టి ఇవాళ సారీలు వద్దు అన్నాడు. మరి ఏం కావాలి అంది ఆమె. అభి మీదకు వాలిపోతూ ఇవాళ నుంచి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామా అన్నాడు అభి. కొన్ని క్షణాలు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అభి మెల్లగా ఆమె ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టాడు. ఇది లేట్గా వచ్చిన ఫస్ట్ నైట్ గిఫ్ట్ అన్నాడు. సిరి బ్లష్ అయింది. ఇంతేనా గిఫ్ట్ అంది టీజింగ్గా. అభి షాకింగ్గా చూస్తూ అయ్యో ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయే అన్నాడు. ఆమె నవ్వుతూ అతని భుజం మీద తలపెట్టింది. అభి ఆమె చేతిని పట్టుకొని అడిగాడు, నిజం చెప్పు, నన్ను చూస్తున్నప్పుడు ఎంత షాక్ అయ్యావు? సిరి గుండె ఆగిపోయినంత అంది. అభి అంటే డాక్టర్ని రూమ్ బయట రెడీగా పెట్టాల్సింది అన్నమాట. సిరి మళ్ళీ నవ్వింది. కొద్దిసేపటి తర్వాత ఆమె మెల్లగా అంది, అభి అన్నాడు. నేను ఇంత లక్కీ ఎలా అయ్యాను అంది. అభి ఆమెను దగ్గరికి తీసుకొని నువ్వు లక్కీ కాదు, నేను లక్కీ అన్నాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని స్టోరీస్ ఉన్నా నా కథలో హీరోయిన్వి నువ్వే కదా, నిన్ను తప్ప ఎవరిని రానివ్వను. సిరి కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు. ఈసారి ఆనందంతో అభి అయ్యో మళ్ళీ స్టార్ట్ అయింది, ఇంకా ఏడిస్తే టిష్యూస్ బల్క్లో ఆర్డర్ చేయాలి తల్లి అని చెప్పి సిల్లీగా పెడతాడు. సిరి నవ్వుతూ అతన్ని కొట్టింది. నువ్వు ఇంపాసిబుల్విరా అంది. అభి ఆమెను దగ్గరికి లాక్కొని ఆమె అతని ఛాతీపై తల పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆ రాత్రి సిరి కన్నీళ్లు ఆపింది. అభి జోక్స్ మడుకు ఆపలేదు. అలా నవ్వుల్లోనే ఆమె అతనిదయ్యింది, అతను ఆమెవాడయ్యాడు. మరుసటి రోజు ఉదయం సూర్యకాంతి కిటికీ నుంచి లోపలికి పడుతుంది. సిరి ఇంకా అభి భుజం మీద తలపెట్టుకొని నిద్రలోనే ఉంది. అభి మెల్లగా ఆమె హెయిర్ సర్దుతుండగా డోర్ దగ్గర నాక్ చేస్తూ వినిపించింది. ఇంత ఎర్లీగా ఎవర్రా బాబు అన్నాడు అభి. తలుపులు తీసి చూడగా బయట మేఘన నిలబడింది. కళ్ళు గిల్టీ, ముఖం నర్వస్నెస్. అభి చాలా సీరియస్గా చూసి మేఘనా అన్నాడు. ఆమె మెల్లగా సిరితో ఒక్కసారి మాట్లాడాలి అంది. ఎందుకు, నువ్వు ఇప్పటిదాకా చేసింది సరిపోలేదా? మళ్ళీ ఏం మాట్లాడతావు? ఏం వద్దు మహాతల్లి, నువ్వు వెళ్ళిపో చాలు. దాన్ని ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ వెళ్ళిపో అంటూ ఉండగా అభి మాటలు వినిపించిన సిరి నిద్ర లెగుస్తుంది. ఎవరితో అభి అలా మాట్లాడుతున్నాడు అని శారీ సర్చ్ చేసుకుంటూ సిరి బయటకు వచ్చింది. మేఘనాని చూసిన క్షణం ఆమె ఫేస్ ఫుల్ డల్ అయిపోయింది. కొన్ని సెకండ్స్ సైలెన్స్. మేఘన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. సారీ అంది. సిరి ఏం మాట్లాడలేదు. మేఘన మెల్లగా చెప్పటం మొదలుపెట్టింది. ఆ రోజు నేను చెప్పిందంతా నిజం కాదు మేఘన, కాదు. మేఘన ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. సిరి, మేఘన, అభి ఎవరు వీళ్ళు? సిరి అభిని ఎందుకు పెళ్లి చేసుకోను అందో ఇప్పుడు చూద్దాం.
మేఘన అభి వాళ్ళ మరదలు. అభి అంటే ఇష్టం. నువ్వు సిరిని చూసే విధానం చూశాక నువ్వు నన్ను అలా ఎప్పుడు చూడవని అర్థమైంది. అయినా యాక్సెప్ట్ చేయలేకపోయాను. మేఘన అనే వాళ్ళ అత్త పద్మకి ఏదో చెప్పటంతో వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది అభికి. అదే టైంకి మేఘన సిరి దగ్గరికి వెళ్ళి కొన్ని కొన్ని విషయాలు చెప్తుంది అభి గురించి. అభి మేఘన దిగిన కొన్ని ఫోటోలు చూపిస్తుంది. తను మా బావ, నాకు వాడికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలి అని చూస్తున్నారు. బాగా డబ్బులున్నాయని వాడిని చూసి బాగానే వాళ్ళలో వేసుకున్నావు కదా. మా అత్తకి నేనంటే ప్రాణం. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకున్నా మా అత్త నిన్ను సుఖంగా ఉండనివ్వదు, జాగ్రత్త. అయినా సిగ్గు లేకుండా ఎలా డబ్బున్న వాళ్ళతో ఎలా ఇలాంటి పనులు చేస్తారు అని అడుగుతుంది మేఘన. అది మా బావ మా అత్త ఎంత చెప్తే అంత. నిన్ను వదిలేమంటే వదిలేస్తాడు. బుద్ధి ఉండాలి ఇలాంటి పనులు చేసేటప్పుడు అని చెప్పి వాళ్ళ బావ రావడంతో సిరి వెళ్ళిపోతున్న మేఘనని ఆ తరువాత నువ్వు నో చెప్పావు. నేను బావ లైట్ తీసుకుంటాడు అని అనుకున్నాను. సిరి కొన్ని రోజులు బాధపడతాడు, నా దగ్గరకు వచ్చేస్తాడు అని అనుకున్నాను. కానీ బావ కనిపెట్టేశాడు. సారీ సిరి, ఇంకెప్పుడు మీ లైఫ్లోకి రాను. నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను. నీకు సారీ చెప్పి వెళ్దామని వచ్చాను అని ఆమె సిరి వైపు తిరిగి, నన్ను క్షమించగలిగితే క్షమించు సిరి, త్వరగా మెల్లగా అంది. నువ్వు నన్ను హర్ట్ చేశావు, కానీ నువ్వు కూడా ప్రేమలో బాగా బాధపడుతున్నావు కదా. ఈసారికి క్షమిస్తున్నాను, కానీ మళ్ళీ ఇలా ఎవరితో ప్రేమతో ఆడుకోమాకు. మేఘన ఏడుస్తూ తల ఊపింది. ఆమె వెళ్ళిపోయాక అభి డీప్ బ్రెత్ తీసుకున్నాడు. ఇప్పుడైనా అన్నీ క్లియర్ అయ్యాయి అన్నాడు. సిరి అతన్ని చూస్తూ, అన్నీ క్లియర్ అయ్యాయా, కానీ ఒక డౌట్ ఉంది. ఏంటి అన్నాడు. ఈ పెళ్ళెలా జరిగింది అంది. అభి నవ్వాడు. ఆ రోజు నువ్వు నన్ను అవాయిడ్ చేసిన తర్వాత నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ మేడం గారు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను. ప్రపోజల్ చేయటానికి ముందు నువ్వు తప్ప నా లైఫ్లో ఎవరు వద్దు. అప్పుడే నేను ఆలోచించాను, నువ్వు ప్రపోజ్ చేయటానికి వస్తున్నావని మేఘనాకి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే ఆమె మా ఫ్యామిలీకి క్లోజ్, చాలా హెల్ప్ చేసింది అనుకున్నాను. కానీ తర్వాత ఇదంతా జరిగిపోయింది. అప్పుడే నేను డైరెక్ట్గా పేరెంట్స్తో మాట్లాడాను, డిసైడ్ అయిపోయాను. అభి, నేను కన్విన్సింగ్ చేసేసాను. మొదట మా పేరెంట్స్కి చెప్పాను. అమ్మ ఫస్ట్ షాక్ అయింది. లవ్ మ్యారేజా అంది. నాన్న అడిగారు, ఆ అమ్మాయిని నువ్వు నిజంగానే ఇష్టపడుతున్నావా? నేను సైలెంట్ అయ్యాను, కానీ చెప్పాను. ఆమెకి నాకు ఇప్పుడు కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, కానీ నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను, తనని నేను కన్విన్స్ చేసుకుంటాను. చాలా పెద్ద డిస్కషన్స్ తర్వాత, చాలా ఆర్గ్యుమెంట్స్ చేసిన తర్వాత మా వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత మీ అమ్మతో మాట్లాడాను. ఆమె చాలా వరీడ్ అయ్యారా ఫస్ట్. మా అమ్మాయి చాలా బాధలు చూసింది. నువ్వు చేసుకుంటావంది. నేను ఒకే మాట చెప్పాను. ఆమె మిగతా జీవితం ఇంకో బాధ రానివ్వను. సిరి కళ్ళల్లో నీళ్ళు. ఆ మాటతోనే మీ అమ్మ కన్విన్స్ అయిపోయింది. మీ నాన్నలాగా ఆల్రెడీ మా నాన్న ఆల్రెడీ హాఫ్ కన్విన్స్ అయిపోయారు అంటూ అందరికీ తెలుసు అంటే నాకే తెలీదా అంది. హీరోయిన్స్కి క్లైమాక్స్లోనే రివీల్ చేయాలి కదా. సిరి అతన్ని గట్టిగా కొట్టి డ్రామా కింగ్ అంది. అభి ఆమె చేతిని పట్టుకొని, ఏం చేసినా చివరికి నువ్వు నా వైఫ్ అయ్యావు కదా అన్నాడు. సిరి అతని భుజం మీద తలపెట్టి, ఇక ఎక్కడికి వెళ్ళను అంది. అభి నేను వెళ్ళనివ్వను అన్నాడు. కొన్ని ప్రేమలు పరీక్షల తర్వాతే బలపడతాయి. కొన్ని మనుషులు కోల్పోయే వరకు విలువ అర్థం కాదు, కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ చివరికి గెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.